ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తాజాగా మీడియా మీద మండిపడ్డారు. తన అనుమతి లేకుండా వాయిస్ రికార్డ్ చేయటమే కాకుండా ఇలా ప్రచారం కూడా చేస్తారా? మీ విలువల్ని పాటించడం లేదు, మీరు నీచ స్థాయికి దిగజారారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది ఖుష్బూ. తమిళ రాజకీయాలు, బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు. దీనిపై సదరు మీడియా సంస్థ నుంచి ఓ వ్యక్తి ఖుష్బూకి కాల్ చేసి అడిగాడు. అయితే ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నట్టుగా ఖుష్బూకి తెలీదట. ఆమె పర్మిషన్ లేకుండా ఇలా వాయిస్ రికార్డ్ చేశారట. దీంతో సదరు మీడియా సంస్థ మీద ఖుష్బూ మండిపడుతుంది. బీజేపీ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించడం లేదు అని అడిగితే వాళ్ళు నాకు చెప్పడం లేదు, నన్ను పిలవడం లేదు, పిలిచినా కూడా చివరి నిమిషంలో చెప్తున్నారు, అందుకే నాకు కుదరడం లేదు. మీరు ప్రచారాలు చేస్తున్నట్టుగా నేనేమి పార్టీ అయితే మారిపోవటం లేదు. మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఆయన చేస్తున్న మంచిని ప్రజలకు వివరిస్తూనే ఉంటాను. కానీ మీరు మాత్రం విలువల్ని పాటించకుండా నా దృష్టిలో నీచానికి దిగజారారు అంటూ మండిపడింది. అయితే సదరు మీడియా సంస్థ వెంటనే స్పందించింది. ఆమె నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ ఆడియోని పోస్ట్ చేశామని చెప్పింది. దీంతో మళ్ళీ ఖుష్బూ ట్వీట్ చేసింది, అది పచ్చి అబద్ధం. నా నుంచి పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేస్తున్నట్టుగా ఎక్కడుంది చూపించండి. మీ విలువల్ని తుగ్గంలో తొక్కారు, విలువల్ని మీరు పాతేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ వ్యవహారం మీద ఖుష్బూ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇలా తన పర్మిషన్ లేకుండా ఆడియోని రికార్డ్ చేయడం, దాన్ని న్యూస్ లో వేసుకోవటం అయితే ఖచ్చితంగా తప్పు అని నెటిజన్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఖుష్బూ సుందర్ ప్రస్తుతం ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై వెండితెరపై తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూనే ఉంది ఖుష్బూ. ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తాజాగా మీడియా మీద మండిపడ్డారు. తన అనుమతి లేకుండా వాయిస్ రికార్డ్ చేయటమే కాకుండా ఇలా ప్రచారం కూడా చేస్తారా? మీ విలువల్ని పాటించడం లేదు, మీరు నీచ స్థాయికి దిగజారారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది ఖుష్బూ. తమిళ రాజకీయాలు, బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు. దీనిపై సదరు మీడియా సంస్థ నుంచి ఓ వ్యక్తి ఖుష్బూకి కాల్ చేసి అడిగాడు. అయితే ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నట్టుగా ఖుష్బూకి తెలీదట. ఆమె పర్మిషన్ లేకుండా ఇలా వాయిస్ రికార్డ్ చేశారట. దీంతో సదరు మీడియా సంస్థ మీద ఖుష్బూ మండిపడుతుంది. బీజేపీ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించడం లేదు అని అడిగితే వాళ్ళు నాకు చెప్పడం లేదు, నన్ను పిలవడం లేదు, పిలిచినా కూడా చివరి నిమిషంలో చెప్తున్నారు, అందుకే నాకు కుదరడం లేదు. మీరు ప్రచారాలు చేస్తున్నట్టుగా నేనేమి పార్టీ అయితే మారిపోవటం లేదు. మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఆయన చేస్తున్న మంచిని ప్రజలకు వివరిస్తూనే ఉంటాను. కానీ మీరు మాత్రం విలువల్ని పాటించకుండా నా దృష్టిలో నీచానికి దిగజారారు అంటూ మండిపడింది. అయితే సదరు మీడియా సంస్థ వెంటనే స్పందించింది. ఆమె నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ ఆడియోని పోస్ట్ చేశామని చెప్పింది. దీంతో మళ్ళీ ఖుష్బూ ట్వీట్ చేసింది, అది పచ్చి అబద్ధం. నా నుంచి పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేస్తున్నట్టుగా ఎక్కడుంది చూపించండి. మీ విలువల్ని తుగ్గంలో తొక్కారు, విలువల్ని మీరు పాతేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ వ్యవహారం మీద ఖుష్బూ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇలా తన పర్మిషన్ లేకుండా ఆడియోని రికార్డ్ చేయడం, దాన్ని న్యూస్ లో వేసుకోవటం అయితే ఖచ్చితంగా తప్పు అని నెటిజన్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఖుష్బూ సుందర్ ప్రస్తుతం ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై వెండితెరపై తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూనే ఉంది ఖుష్బూ. ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తాజాగా మీడియా మీద మండిపడ్డారు. తన అనుమతి లేకుండా వాయిస్ రికార్డ్ చేయటమే కాకుండా ఇలా ప్రచారం కూడా చేస్తారా? మీ విలువల్ని పాటించడం లేదు, మీరు నీచ స్థాయికి దిగజారారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది ఖుష్బూ. తమిళ రాజకీయాలు, బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు. దీనిపై సదరు మీడియా సంస్థ నుంచి ఓ వ్యక్తి ఖుష్బూకి కాల్ చేసి అడిగాడు. అయితే ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నట్టుగా ఖుష్బూకి తెలీదట. ఆమె పర్మిషన్ లేకుండా ఇలా వాయిస్ రికార్డ్ చేశారట. దీంతో సదరు మీడియా సంస్థ మీద ఖుష్బూ మండిపడుతుంది. బీజేపీ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించడం లేదు అని అడిగితే వాళ్ళు నాకు చెప్పడం లేదు, నన్ను పిలవడం లేదు, పిలిచినా కూడా చివరి నిమిషంలో చెప్తున్నారు, అందుకే నాకు కుదరడం లేదు. మీరు ప్రచారాలు చేస్తున్నట్టుగా నేనేమి పార్టీ అయితే మారిపోవటం లేదు. మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఆయన చేస్తున్న మంచిని ప్రజలకు వివరిస్తూనే ఉంటాను. కానీ మీరు మాత్రం విలువల్ని పాటించకుండా నా దృష్టిలో నీచానికి దిగజారారు అంటూ మండిపడింది. అయితే సదరు మీడియా సంస్థ వెంటనే స్పందించింది. ఆమె నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ ఆడియోని పోస్ట్ చేశామని చెప్పింది. దీంతో మళ్ళీ ఖుష్బూ ట్వీట్ చేసింది, అది పచ్చి అబద్ధం. నా నుంచి పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేస్తున్నట్టుగా ఎక్కడుంది చూపించండి. మీ విలువల్ని తుగ్గంలో తొక్కారు, విలువల్ని మీరు పాతేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ వ్యవహారం మీద ఖుష్బూ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
చూడాలి. ఇలా తన పర్మిషన్ లేకుండా ఆడియోని రికార్డ్ చేయటం, దాన్ని న్యూస్ లో వేసుకోవటం అయితే ఖచ్చితంగా తప్పు అని నెటిజన్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఖుష్బూ సుందర్ ప్రస్తుతం ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై వెండితెరపై తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూనే ఉంది ఖుష్బూ. ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తాజాగా మీడియా మీద మండిపడ్డారు. తన అనుమతి లేకుండా వాయిస్ రికార్డ్ చేయటమే కాకుండా ఇలా ప్రచారం కూడా చేస్తారా? మీ విలువల్ని పాటించడం లేదు, మీరు నీచ స్థాయికి దిగజారారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది ఖుష్బూ. తమిళ రాజకీయాలు బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు. దీనిపై సదరు మీడియా సంస్థ నుంచి ఓ వ్యక్తి ఖుష్బూకి కాల్ చేసి అడిగాడు. అయితే ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నట్టుగా ఖుష్బూకి తెలీదట. ఆమె పర్మిషన్ లేకుండా ఇలా వాయిస్ రికార్డ్ చేశారట. దీంతో సదరు మీడియా సంస్థ మీద ఖుష్బూ మండిపడుతుంది. బీజేపీ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించడం లేదు అని అడిగితే వాళ్ళు నాకు చెప్పడం లేదు, నన్ను పిలవడం లేదు, పిలిచినా కూడా చివరి నిమిషంలో చెప్తున్నారు, అందుకే నాకు కుదరడం లేదు. మీరు ప్రచారాలు చేస్తున్నట్టుగా నేనేమి పార్టీ అయితే మారిపోవటం లేదు. మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఆయన చేస్తున్న మంచిని ప్రజలకు వివరిస్తూనే ఉంటాను. కానీ మీరు మాత్రం విలువల్ని పాటించకుండా నా దృష్టిలో నీచానికి దిగజారారు అంటూ మండిపడింది. అయితే సదరు మీడియా సంస్థ వెంటనే స్పందించింది. ఆమె నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ ఆడియోని పోస్ట్ చేశామని చెప్పింది. దీంతో మళ్ళీ ఖుష్బూ ట్వీట్ చేసింది. అది పచ్చి అబద్ధం. నా నుంచి పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేస్తున్నట్టుగా ఎక్కడుంది చూపించండి. మీ విలువల్ని తుగ్గంలో తొక్కారు, విలువల్ని మీరు పాతేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ వ్యవహారం మీద ఖుష్బూ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇలా తన పర్మిషన్ లేకుండా ఆడియోని రికార్డ్ చేయటం, దాన్ని న్యూస్ లో వేసుకోవటం అయితే ఖచ్చితంగా తప్పు అని నెటిజన్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఖుష్బూ సుందర్ ప్రస్తుతం ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై వెండితెరపై తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూనే ఉంది ఖుష్బూ. ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తాజాగా మీడియా మీద మండిపడ్డారు. తన అనుమతి లేకుండా వాయిస్ రికార్డ్ చేయటమే కాకుండా ఇలా ప్రచారం కూడా చేస్తారా? మీ విలువల్ని పాటించడం లేదు, మీరు నీచ స్థాయికి దిగజారారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది ఖుష్బూ. తమిళ రాజకీయాలు బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు. దీనిపై సదరు మీడియా సంస్థ నుంచి ఓ వ్యక్తి ఖుష్బూకి కాల్ చేసి అడిగాడు. అయితే ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నట్టుగా ఖుష్బూకి తెలీదట. ఆమె పర్మిషన్ లేకుండా ఇలా వాయిస్ రికార్డ్ చేశారట. దీంతో సదరు మీడియా సంస్థ మీద ఖుష్బూ మండిపడుతుంది. బీజేపీ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించడం లేదు అని అడిగితే వాళ్ళు నాకు చెప్పడం లేదు, నన్ను పిలవడం లేదు, పిలిచినా కూడా చివరి నిమిషంలో చెప్తున్నారు, అందుకే నాకు కుదరడం లేదు. మీరు ప్రచారాలు చేస్తున్నట్టుగా నేనేమి పార్టీ అయితే మారిపోవటం లేదు. మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఆయన చేస్తున్న మంచిని ప్రజలకు వివరిస్తూనే ఉంటాను. కానీ మీరు మాత్రం విలువల్ని పాటించకుండా నా దృష్టిలో నీచానికి దిగజారారు అంటూ మండిపడింది. అయితే సదరు మీడియా సంస్థ వెంటనే స్పందించింది. ఆమె నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ ఆడియోని పోస్ట్ చేశామని చెప్పింది. దీంతో మళ్ళీ ఖుష్బూ ట్వీట్ చేసింది. అది పచ్చి అబద్ధం. నా నుంచి పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేస్తున్నట్టుగా ఎక్కడుంది చూపించండి. మీ విలువల్ని తుగ్గంలో తొక్కారు, విలువల్ని మీరు పాతేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ వ్యవహారం మీద ఖుష్బూ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇలా తన పర్మిషన్ లేకుండా ఆడియోని రికార్డ్ చేయటం, దాన్ని న్యూస్ లో వేసుకోవటం అయితే ఖచ్చితంగా తప్పు అని నెటిజన్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఖుష్బూ సుందర్ ప్రస్తుతం ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై వెండితెరపై తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూనే ఉంది ఖుష్బూ. ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తాజాగా మీడియా మీద మండిపడ్డారు. తన అనుమతి లేకుండా వాయిస్ రికార్డ్ చేయటమే కాకుండా ఇలా ప్రచారం కూడా చేస్తారా? మీ విలువల్ని పాటించడం లేదు, మీరు నీచ స్థాయికి దిగజారారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది ఖుష్బూ. తమిళ రాజకీయాలు బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు. దీనిపై సదరు మీడియా సంస్థ నుంచి ఓ వ్యక్తి ఖుష్బూకి కాల్ చేసి అడిగాడు. అయితే ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నట్టుగా ఖుష్బూకి తెలీదట. ఆమె పర్మిషన్ లేకుండా ఇలా వాయిస్ రికార్డ్ చేశారట. దీంతో సదరు మీడియా సంస్థ మీద ఖుష్బూ మండిపడుతుంది. బీజేపీ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించడం లేదు అని అడిగితే వాళ్ళు నాకు చెప్పడం లేదు, నన్ను పిలవడం లేదు, పిలిచినా కూడా చివరి నిమిషంలో చెప్తున్నారు, అందుకే నాకు కుదరడం లేదు. మీరు ప్రచారాలు చేస్తున్నట్టుగా నేనేమి పార్టీ అయితే మారిపోవటం లేదు. మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఆయన చేస్తున్న మంచిని ప్రజలకు వివరిస్తూనే ఉంటాను. కానీ మీరు మాత్రం విలువల్ని పాటించకుండా నా దృష్టిలో నీచానికి దిగజారారు అంటూ మండిపడింది. అయితే సదరు మీడియా సంస్థ వెంటనే స్పందించింది. ఆమె నుంచి పర్మిషన్ తీసుకున్న
తర్వాతనే ఆ ఆడియోని పోస్ట్ చేశామని చెప్పింది. దీంతో మళ్ళీ ఖుష్బూ ట్వీట్ చేసింది, అది పచ్చి అబద్ధం. నా నుంచి పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేస్తున్నట్టుగా ఎక్కడుంది చూపించండి. మీ విలువల్ని తుగ్గంలో తొక్కారు, విలువల్ని మీరు పాతేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ వ్యవహారం మీద ఖుష్బూ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇలా తన పర్మిషన్ లేకుండా ఆడియోని రికార్డ్ చేయటం, దాన్ని న్యూస్ లో వేసుకోవటం అయితే ఖచ్చితంగా తప్పు అని నెటిజన్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఖుష్బూ సుందర్ ప్రస్తుతం ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై వెండితెరపై తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూనే ఉంది ఖుష్బూ. ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తాజాగా మీడియా మీద మండిపడ్డారు. తన అనుమతి లేకుండా వాయిస్ రికార్డ్ చేయటమే కాకుండా ఇలా ప్రచారం కూడా చేస్తారా? మీ విలువల్ని పాటించడం లేదు, మీరు నీచ స్థాయికి దిగజారారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది ఖుష్బూ. తమిళ రాజకీయాలు బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదు. దీనిపై సదరు మీడియా సంస్థ నుంచి ఓ వ్యక్తి ఖుష్బూకి కాల్ చేసి అడిగాడు. అయితే ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నట్టుగా ఖుష్బూకి తెలీదట. ఆమె పర్మిషన్ లేకుండా ఇలా వాయిస్ రికార్డ్ చేశారట. దీంతో సదరు మీడియా సంస్థ మీద ఖుష్బూ మండిపడుతుంది. బీజేపీ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించడం లేదు అని అడిగితే వాళ్ళు నాకు చెప్పడం లేదు, నన్ను పిలవడం లేదు, పిలిచినా కూడా చివరి నిమిషంలో చెప్తున్నారు, అందుకే నాకు కుదరడం లేదు. మీరు ప్రచారాలు చేస్తున్నట్టుగా నేనేమి పార్టీ